పుంగనూరు ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 ఏళ్లలో ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. రైతులకు రుణమాఫీ అయితేనేమి, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, లక్షల మంది పేద ప్రజలకు ఇల్లు లేని అయితేనేమి, అసైన్డ్ భూములు లక్షల మందికి పేద ప్రజలకు భూమి ఇవ్వడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతమైన పథకాలను చేసి చూపారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కేంద్రంలో. ఆ టైంలో తీసుకొచ్చిన పథకమే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎంత అద్భుతమైన పథకం ఇది అంటే అసలు ప్రపంచంలోనే కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చే పథకము ఇది తప్ప ఇంకొకటి ఇలాంటిది లేనే లేదట. ఎంత అద్భుతమైన పథకము అంటే లండన్, అమెరికా ఇట్లాంటి దేశాలలో విదేశాల నుంచి కూడా వచ్చి దీని మీద ఎక్స్పర్ట్స్ అందరూ రీసెర్చ్ పేపర్లు తయారు చేసేంత గొప్ప పథకము ఈ ఉపాధి హామీ పథకం. ఎందుకంటే పేద వాళ్ళకి ఉపాధినిచ్చింది, అది కూడా ఒక హామీలాగా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ఈ పథకానికి అంత విలువ ఉంది. పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి మొదలుపెట్టిన పథకం. ఇక్కడే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రాయలసీమలోనే పక్కనే అనంతపూర్ జిల్లాలో బండ్లపల్లి అనే గ్రామంలో 20 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు, అప్పటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు అయితేనేమి, మన్మోహన్ సింగ్ గారు అయితేనేమి, వీరందరూ వచ్చి ఇక్కడే మన బండ్లపల్లిలో ఈ పథకానికి జీవం పోశారు.